రజనీకాంత్ గారే ఒక ప్రభంజనం. తమిళ తెరాటక పరిశ్రమకు దిశానిర్దేశాలను గత 3 దశాబ్దాలుగా శాసించిన నటుడు, కథానాయకుడు. ఇప్పుడు తమిళ పరిశ్రమలో అతి జనపోకడ ఉన్న దర్శకుడు లోకేష్ కనకరాజ్. తనకంటూ ఒక శైలిని మలుచుకొని 'ఖైదీ' తెరాటకంతో తనెవరో, తన శైలి ఏంటో అని ప్రపంచానికి పరిచయం చేసి, 'విక్రమ్'తో జీవచ్ఛవమైన కమలాసన్ నట జీవన గమనానికి పునర్జీవనాన్ని ఇచ్చి, 'లియో'తో కేవలం తమిళనాడుకు మాత్రమే పరిమితమైన విజయ్‌ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమిళ తెరాటకం అంటే ఒకే ఒక్క రజనీకాంత్ అనుకునే వారికి విజయ్ అనే కథానాయకుడిని కూడా ఉన్నాడని తెలియజేయడమే కాకుండా శాసించే స్థాయిలో పెట్టాడు. ఇలాంటి లోకేష్ దర్శకత్వంలో రజనీకాంత్ గారిని ఊహించుకోవడమే ఎంతో ఆశాజనకంగా ఉంది. అంతటి ఊహాగానాలతో, ఎదురుచూపుతో, ఒక నూతన ఆసక్తితో వస్తుంది 'కూలీ'. వివరాల్లోకి వెళ్ళకముందు, అది తెలుగైనా, తమిళమైనా, హిందీ అయినా, కన్నడమైనా, ఏ భాష తెరాటకమైనా సూటిగా, నిక్కచ్చుగా, ఉన్నది ఉన్నట్లు, లేనిది లేనట్లు, కుండ బద్దలు కొట్టినట్టు పూర్తిగా అచ్చ తెలుగులో సమీక్షలను, విశ్లేషణలు ఇవ్వగలిగే మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడిని ప్రోత్సహించి 5,000 సబ్స్క్రైబర్స్ మైలురాయిని దాటించాలంటే, బోలెడంత మందికి చేరువ చెయ్యాలంటే పిచ్చి పిచ్చిగా ఇష్టపడి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. 10 మందితో పంచుకోండి. ఆ గంటను కూడా కొట్టండి. నా ప్రతి పొన్నరం ప్రచురణ మీకు గుర్తు చేస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే, 'కూలీ' ప్రారంభ ప్రకటన టీజర్‌తో మొదలైన ఈ పయనం, ఆపై వచ్చిన పాటలు, ముఖ్యంగా మౌనిక పాటతో ప్రచార హోరు ఆకాశానికి అంటుకుంది. ఈ తెరాటకం కోసం ఎదురు చూడని వారుండరనేంతలా జోరు. అసలు అదే సమయానికి 'వార్ 2' అనే తెరాటకం వస్తుందని ఏ మాత్రం బెదురు వణుకు లేకుండా, ఎవడెదురొచ్చినా తొక్కుకుంటూ పోవాలనే రీతిలో సాగుతుంది 'కూలీ' ప్రచారం. అదే రీతిలో సాధారణ ప్రేక్షకులు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతేకాకుండా ఉపేంద్ర గారు కూడా నటించడం, ఆపై మన నాగార్జున మొట్టమొదటిసారిగా ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తుండడంతో విపరీతమైన ఆసక్తి రేపే అంశమైంది. ఇంతటితో ఆగారా అంటే నేరుగా అమీర్ ఖాన్ కూడా దింపారు. ఇది 'జైలర్‌లో' లాగా ఏదో తూచాయిగా అలా వచ్చి వెళ్ళిపోయే పాత్రలు కాదు అని లోకేష్ వివరించినా, నాకు తెలిసి కేవలం అమీర్ ఖాన్ పాత్ర మాత్రం 'జైలర్' తరహాలోనే ఉంటుందనిపిస్తుంది. రజనీకాంత్ గారు ఇలా నేర సామ్రాజ్య తెగలు, తుపాకులు, కొట్లాటలు చేసిన భాషా తెరాటకమైతే, తన నట చరిత్రలోనే అత్యుత్తమ తెరాటకమైంది. అలానే ఉంటుందనుకున్న 'కబాలి' కూడా విడుదలకు ముందు చేసిన శబ్దం, మనకు కలిగిన ఆసక్తి ఏ స్థాయిలో ఉండిందని చూశాం. ఇప్పుడు మళ్ళీ అంతకన్నా ఇంకా ఎక్కువగా శబ్దం చేసేలా ఉంది 'కూలీ'. ఇలా ఉండగా వచ్చింది ఈ ట్రైలర్. నా వరకు పూర్తిగా నిరాశపరిచింది. ఇది లోకేష్ కత్తిరించిన అన్ని ట్రైలర్లలో ఇదే బాగాలేని, నీరసంగా ఉండింది. ముందుగా చెప్పేసిన, తెలిసిన విషయాలనే మళ్ళీ చెప్పి కేవలం ఒక్క విషయాన్ని బహిర్గతం చేశాడు. ఒకడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, వాడు వస్తే అంతే అని కొంచెం సాధారణంగా పిల్లలు మాట్లాడుకునే స్థాయిలో ఉన్నాయి మాటలు. ఏ మాత్రం కొత్త జోరును ఇవ్వలేదు. ఎక్కడ కూడా ఫలానా సన్నివేశం కోసం తెరాటకంలో ఎదురు చూసేలా చేయలేదు. సాంకేతికంగా మాత్రం ఇది లోకేష్ కనకరాజ్ సంతకమని అక్కడ ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తుంది. ఎలానో విపరీతంగా ఎదురు చూపుంది. కొత్త విషయాలను ఏమి బయట పెట్టకుండా కేవలం ఉన్న వారందరినీ ఇంకొకసారి చూపించేస్తే సరిపోతుందని కత్తిరించిన ట్రైలర్ లాగుంది. ఒక సారాగ్రహంలో కూడా లోకేష్ దీనికి ట్రైలర్ కత్తిరించాలని అనుకోలేదు అని చెప్పుకొచ్చారు. ఆ ఆలోచనే ఇందులో కనిపిస్తుంది. 'జైలర్'లో రజనీకాంత్ అలా నడుచుకుంటూ పని కానిచ్చేశారు. ఆ తర్వాత వచ్చిన 'వేటయ్యన్'లో ఆయన పోరాట సన్నివేశాల్లో తేలిపోయారు. పోరాటాలు ఉన్నట్లుగా ట్రైలర్‌లో తెలుస్తుంది. అది ఏదో ఒకరిద్దరులతో కాదు, చాలా మందితో ఒకేసారి. అది ఎలా చిత్రీకరించారో చూడాలి. ఆయన తేలిపోయేటట్లు డూపులు చేసినవిగా తెలిసిపోయేలా ఉంటే మాత్రం చాలా కష్టమవుతుంది. అదే ఈ చిత్రానికి నకారాత్మకంగా మారుతుందేమో అని కొంచెం భయముంది. మొత్తానికి ఈ ట్రైలర్ వల్ల 'కూలీ' ప్రచారానికి దోహదపడింది ఏమీ లేదు. కానీ నష్టం కలగజేయలేదు. అంతవరకు మంచి చేసింది. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందని, నా విశ్లేషణతో ఏకీభవిస్తారా లేదా అని క్రింద కమెంట్స్‌లో తెలపండి. ఇప్పుడు 'వార్ 2', 'కూలీ 2' ట్రైలర్స్ 2 వచ్చేసాయి. అడ్వాన్స్ బుకింగ్ 'కూలీ'కి ముందుగానే మొదలైపోయింది. ఇప్పుడు 'వార్ 2' కూడా మొదలైంది. ఇంకా 'వార్ 2'లో ఒక పాట బాకీ ఉంది. రితిక్ జూనియర్, ఎన్టీఆర్‌ల మధ్య జరిగే నృత్య పోటీ విడుదల కాలేదు ఇంకా. ఈ విషయాలన్నీ మరొక పొన్నరంలో మాట్లాడుకుందాం. మరెన్నో తెరాటకాల విశేష విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.